ప్రియులారా, దేవుని నామానికి వందనాలు. తిరిగి అందరం ఒకసారి దేవుని థాంక్స్ చెప్దాం. హల్లెలూయా. ప్రభు మనల్ని యొక్క ఉదయకాలం ముందు ఆయన సన్నిధికి నడిపించి ఆయనను కొద్దిసేపు ఆరాధించి ఆయన కనపరిచే కృపను మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ప్రియులారా, మనము చాలాసార్లు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్న సత్యాలు ఏంటంటే, మన మందిరానికి వచ్చేది 4 కారణాలు. ప్రియులారా, ఒకటి దేవుణ్ణి ఆరాధించడానికి. మనము వచ్చి కొద్దిసేపు పాటలు పాడి దేవుణ్ణి స్తుతించి దేవుని వినపరచు. వారమంతా ఆయన మనల్ని కాపాడాడు కదా, అందుకు కృతజ్ఞతగా ఆయన సన్నిధికి వచ్చి మనం పాటలు పాడి ఆయన స్తుతించాలి. అది మొదటి కారణం. రెండవ కారణం, మనం దేవుని సన్నిధికి వచ్చే కారణం ఏంటంటే, దేవుని వాక్యాన్ని విని దేవునికి లోబడడానికి. వాక్యం విని మనం లోబడకుంటే మనకు రక్షణ దొరకదండి. యేసు ప్రభు అంటాడు కదా, నా యుద్ధకు వచ్చి నా మాటలు విని దాని చొప్పున నడవని వాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్న వానికి సమానం. వరదలు వస్తాయి, వర్షం వస్తుంది, గాలి ఆ ఇంటి మీద విసురును, ఆ ఇల్లు బండ మీద లేనందున ఇసుక మీద కట్టినందున అది కూలిపోవు. అంటే ఏంటి దీని అర్థము? వస్తారు, వాక్యం వింటారు, కానీ దాని చొప్పున చేయరు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. కానీ తీర్పు రోజు ఇప్పుడేం కాదు ప్రియులారా, కానీ తీర్పు రోజు అప్పుడు ఎవరు రారంట. ఏంటి ఆ గాలి, ఏంటి ఆ యొక్క తుఫాను, ఏంటి ఆ వర్షము ఆ ఇంటి మీద పట్టడం అంటే, తీర్పు రోజు వీళ్ళంతా నిలబడ్డప్పుడు వీళ్ళు లేఖనాల ప్రకారం చేశారా, వీళ్ళు విన్నట్టుగా చేశారా లేదా అని దేవుడు తీర్పు తీరుస్తారంట. బైబిల్లో రాయబడ్డది, వాక్యాన్ని అనుసరించిన వారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు, వాక్యం ప్రకారం జీవించిన వారు నిత్య నరకానికి వెళ్తారు. దాంట్లో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు, దాంట్లో మందిరానికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. సో మందిరానికి వచ్చిన, బాప్తిసం తీసుకున్న, ప్రభురాత్రి బలలో పాల్పొందిన, వాక్యం ప్రకారం జీవించుకుంటే వాళ్ళు నరకానికి వెళ్ళడము తప్పదట. ప్రియులారా, మూడవది, మనం దేవుడి సన్నిధికి ఎందుకు వస్తాము? మూడవది, మనం ప్రభురాత్రి బలలో పాల్పొందడానికి వస్తాం. యేసు ప్రభు అంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైన పానీయము. సో ఎవరెవరైతే ప్రియులైన ఈ యొక్క ప్రభురాత్రి బలలో పాలు పొందుతారో, దేవుని వాక్యంలో రాయబడ్డది, వాళ్ళు నిత్య జీవంలో ప్రవేశించుకుంటారు, దేవుడు అనుగ్రహిస్తాడు. పాపం చేసుకుంటా కాదు, దేవుని వాక్యం ప్రకారం జీవిస్తూ లోబడుతూ ఆ ప్రభురాత్రి బలలో పాల్పొందాల. వాక్యంలో రాయబడ్డది, అపవిత్రంగా లేకుంటే తను తాను పరీక్షించుకోకుండా అందరు తీసుకుంటున్నారు కదా, నేను తీసుకోవాలన్నట్టుగా దాంట్లో తీసుకుంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడ్డది, చాలా మంది చనిపోయారు, చాలా మంది బలహీనులయ్యారు, చాలా మంది వ్యాధిగ్రస్తులు అయ్యారు. వాళ్ళు దేవుని శరీరం అని, ఆయన రక్తం అని వివేచింపక దాంట్లో పాలు పొందారు. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నప్పుడల్లా మన పాపాలు ఒప్పుకోవాలా, మనం పరీక్షించుకోవాలా. ఇక్కడ నుంచి కాదు, మన గృహాలలోనే మనం పరీక్షించుకోవాలా. ఆదివారమే కాదు, సోమవారం నుంచి శనివారం వరకు మనం ఎలా జీవించామో అది చాలా చాలా ముఖ్యం ప్రియులారా. సో నాలుగవది, మనం దేవుని సన్నిధికి వచ్చేది అందరితో సహవాసంగా ఉండడానికి, అందరినీ కలవాలా, అందరితో మాట్లాడాలా, అందరిని మనం పలకరించాలా, అందరికి మనం ప్రైజ్ లార్డ్ చెప్పాలా. ఎందుకంటే బైబిల్లో రాయబడ్డది, ఇనుమును పదును చేసినట్లు ఒక సహోదరుడు ఇంకొక సహోదరుని బలపరుస్తాడు. సో మనకు ఒకరి సహాయం ఒకరికి అవసరం. ఈ 4 కారణాలు ప్రియులారా మనం మందిరానికి వచ్చేది. ఈ 4 కారణాలు ఒక్కటి మిస్ అయినా మనం దేవుని వాక్యం ప్రకారం పాపం చేసిన వాళ్ళమే, దేవుని వాక్యం ప్రకారం తప్పు చేసిన వాళ్ళమే. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క 4 విషయాలు గుర్తుపెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ప్రియులారా, ఒకటి, నేను ఆయన ఆరాధించడానికి వెళ్ళాలా కదా ప్రియులారా. మనందరికీ తెలుసు, మనకు 10:30కు ఆరాధన స్టార్ట్. చాలా మంది 11:30, కొన్నిసార్లు 12 గంటలకు, కొంతమంది 11 గంటలకు రావడం వల్ల ఒక్కసారి ఆలోచించండి, మనం చేసేది కరెక్టేనా, అది వాక్యం కరెక్టేనా, ఓకే, నాకు లోబడుతున్నారా లేకపోతే మనం దేవుడికి లోబడుతున్నామా అని ఒకసారి ఆలోచించండి. ఒకళ్ళు వాళ్ళు 11:30కి వస్తున్నారు కదా, నేను కానీ 11:30కి వస్తాను, వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకొని మనం వస్తుంటే ప్రియులారా, మన జీవితాలు అది ఆశీర్వాదకరంగా ఉండవు. సో కాబట్టి వచ్చేవాళ్ళు 10:30కి వచ్చడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. అండ్ లేట్ వచ్చే వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకోవద్దు.
నాశనం అయిపోతాం మనం. దేవుని వాక్యం ప్రకారం పాడైపోతాం మనం. దేవుని సన్నిధికి 10:30కు రాకుండా మనకి ఇష్టం వచ్చిన ఎవరు అడగలేదనే, ఎవరు సేవకులుగా మేము ఇక్కడ ఉన్నాం కదా అని చెప్తున్నప్పుడు మనం లోపడితే ఆశీర్వాదం ప్రియుల నువ్వు చెప్పడం ఏంటి, మేము లోపడడం ఏంటి అనే ఒక యాటిట్యూడ్ ఉంటే మాత్రం ఎవరు సాయం చేయలేరు. ఈ మందిరం కాకుండా మా మీద మీరు వేరే మందిరానికి వెళ్ళినా ఇదే యాటిట్యూడ్ ఉండాలనుకోండి, ఇదే ప్రవర్తన ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. సో దేవుణ్ణి ఆరాధించే సమయం ఎక్కడ? మనం డైరెక్ట్గా 11:30, 12 o'clock వచ్చేసి ఏదో ఒక గెస్ట్ మాదిరి వెళ్తే అది ఆశీర్వాదకరమైన దేవుడికి ఇష్టంగా మనం జీవిస్తున్నామా అని ఒక్కసారి మనం ఆలోచించుకుందాం ప్రియులారా. సో ఈ 4 విషయాలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ఒకటి సమయానికి రావాలి, లేకపోతే సమయానికి రాకపోతే ఇంట్లో ఉండడమే చాలా కష్టం. వచ్చి వేరే వాళ్ళకి మనం బ్యాడ్ ఎగ్జాంపుల్ ఉండేవాడు, వాళ్ళు వచ్చారు కదా 11:30కి, వాళ్ళు వచ్చారు కదా 11 o'clock, నన్ను ఎందుకు అడుగుతున్నారు, నాకు ఎందుకు చెప్తున్నారు అనే ఎగ్జాంపుల్ వేరే అడుగుతారు. నాకే చెప్తున్నారు, వాళ్ళకే చూస్తున్నారు కదా. సరే బ్యాడ్ ఎగ్జాంపుల్ ప్రియులారా. ఒక సంఘ కాపరిగా నా డ్యూటీ. సో నేను చెప్పాలా, సమయానికి రండి, అది ఆశీర్వాదకరం. రాకపోతే అది ఆశీర్వాదం కాదు ప్రియులారా. రెండోది, వేరే వాళ్లకు వీఆర్ సెట్టింగ్ వెరీ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్. మన నుంచి వేరే ఏం ఏమిగా నేర్చుకోరు. ఇళ్ళలో మన వాళ్ళకి చెప్పాలా, మన పిల్లలకు చెప్పాలా, మన భర్తకు చెప్పాలా, మన భార్యకు చెప్పాలా, మన పిల్లలకు చెప్పాలా, సమయానికి రండి బాబు, 10:30కు రండి కదా. మన ఉద్యోగాలకు వెళ్తాము, పెళ్లిళ్ళకి వెళ్తాము, మన కరెక్ట్ టయానికి వెళ్తాం. కానీ దేవుని సన్నిధికి రావడము ఎవరు అడగట్లేదనా, ఎవరు చెప్పట్లేదనా ప్రియులారా, అది వాక్యం ప్రకారం తప్పు కాదా? ఒకసారి మన మనస్సాక్షిని ఆలోచించండి, పరీక్షించుకోండి. అది దేవుని సన్నిధిలో రేపు దేవుని రాకట్లో మనం ఎత్తబడతామా, పరలోకానికి వెళ్తామా, ఎవరికి లోబడుతున్నాం, ఎవరికి మనం తిరుగుబాటు చేస్తున్నాం. బైబిల్ రాయబడింది తిరుగుబాటు మంత్రం చేతబడ చేసినానికి సమానం అంటారు. సో కాబట్టి అందరూ మనసులో పెట్టుకోండి. ఇది అందరికి సంఘస్థులకి అందరికి ప్రియులారా. నేనేదో ఒక వ్యక్తిని అనట్లేదు, ఇక సంఘంగా నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు సమయానికి రండి, దేవుని ఆరాధించుకుందాం, దేవుని గణపరుచుకుందాం, దేవుని వాక్యానికి లోబడదాం, ప్రభురాజ్యంలో పాలు పొందుకుందాం. రేపు 2వ రాకడలో మనం చనిపోయినా దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం మనకు ఉంటుంది. సో సెట్ గుడ్ ఎగ్జాంపుల్. ఒకవేళ లేట్ అయితే బెటర్, ఇంట్లోనే ఉండండి ప్రియులారా. లేట్ అయితే రావద్దు, అది మంచి ఎగ్జాంపుల్ కాదు. ఇక మీద మనం మనసులో పెట్టుకుందాము, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సో ప్రియులారా, ఈరోజు నా యొక్క వాక్య యొక్క సందేశం ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగము పాత నిబంధన కాలంలో 7 పండుగలు ఆచరించేవారు ప్రియులారా. ఏంటి ఆ 7 పండుగలు తెలుసా మీకు? ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం వయసు 75 సంవత్సరం. 12వ అధ్యాయం ఆదికాండంలో ఒకసారి మనం గమనించినట్లయితే, ఆదికాండం 12వ అధ్యాయం. ఈరోజు కొన్ని సత్యాలు నేర్చుకున్నాం ప్రియులారా. మొదటి వచనము, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వాదించు వారిని ఆశీర్వాదించదును, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వాదింపబడనని అబ్రహాముతో అనగా, యెహోవా అతనికి చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన సారాయి తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి. ప్రియులారా, ఇది మొదటిసారి దేవుడు అబ్రహాంతో మాట్లాడిన మాటలు. అబ్రహాము 70 సంవత్సరాలంట ప్రియులారా. దేవుడు ఏమంటాడంటే, అబ్రహాము నీ దేశాన్ని,
నీ పట్టణాన్ని, నీ బంధువులను, నీ చుట్టాలను విడిచి నేను చూపించే స్థలానికి వెళ్ళమంటాడు. అబ్రహాము ఏ దేశస్థుడు ప్రియులరా? మెసొపటోమియా. మెసొపటోమియా అంటే ఇప్పుడుండే ఇరాక్. ఇజ్రాయెల్ దేశం యాక్చువల్లీ యూదులది కాదు. యాక్చువల్గా మన ఇతరుల సొంత దేశం ఏదంటే ఇరాక్ ప్రాంతం, మెసొపటోమియా. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను చూపించే స్థలానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వాదిస్తాను అన్నప్పుడు ప్రియులరా అబ్రహాం వయసు ఎంత అంట ప్రియులరా? 75 సంవత్సరాలు. ఆయన చెప్పిన వెంటనే అబ్రహాం ఏం చేశాడంట? ఆయన భార్యను ఆయన సొంత అన్న కుమారుడైన లోతును వెంట పెట్టుకుని పోయాడంట. ఎప్పుడు, ఎక్కడ, ఏంటి అని ఏం అడగకుండా 75 సంవత్సరాల వయసు గల వ్యక్తి ప్రయాణమైపోయాడు. తర్వాత దేవుడు అబ్రహామును ఆశీర్వాదించి దీవించాడు. తర్వాత అబ్రహాముకు దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని పేరు ఇస్సాకు. ఏ వయసులో ఇచ్చాడు? సారాకు 90 సంవత్సరాలు, అబ్రహాముకు 100 సంవత్సరాలు ప్రియులరా. సో ఆ సమయంలో దేవుడు ఆయనకు ఒక కుమారుని అనుగ్రహించాడు. తర్వాత ఇసాకు పెద్దవాడైపోయిన తర్వాత ప్రియులరా 12 సంవత్సరాల వయసు అప్పుడు ఆయన బలిగా అడిగాడు దేవుడు. ఆయన అబ్రహాము ఆయన బలిగా ఇవ్వడానికి వెళ్ళాడు. ఆయన దేవుడు ఆగు అని చెప్పి చివరికి ఆయన ఆశీర్వదించాడు. సరే, నేను నిన్ను పరీక్షించాను బాబు, సో నువ్వేం బలి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన ఆశీర్వదించాడు. తర్వాత ప్రియులరా ఇస్సాకు 2 కుమారులు పుట్టారు. ఒక ఆయన ఏశావు, రెండోది యాకోబు. తర్వాత యాకోబుకు దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏ పేరు ప్రియులరా? ఇశ్రాయేలు. ఇప్పుడుండే ఇశ్రాయేల్ దేశము యాకోబు సంతానం నుంచి వచ్చింది. ఏశావు సంతానం కాదు ప్రియుల. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా అని అన్న వ్యక్తి తర్వాత కొన్ని వాక్యాల తర్వాత అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడు అనే మాటను మనము గమనించగలుగుతాం ప్రియుల. సో కాబట్టి దేవుడు అబ్రహామును ఇస్సాకుతో దర్శించాడు. ఇస్సాకు 2 కుమారులు. ఆ 2 కుమారులలో యాకోబును దేవుడు దీవించాడు. యాకోబుకు 12 మంది పిల్లలు. ఈ 12 మంది పిల్లలే ఈరోజు ప్రపంచం నుండి యూదులందరూ పిల్లలు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే వాళ్ళ జనసంఖ్య ఎంత ప్రియుల? ఇజ్రాయెల్ దేశంలో 90 లక్షలు మాత్రమే. ప్రపంచంలో ఇంకొక 1 కోటి మంది ఉంటారు. సో మొత్తం ఇజ్రాయెల్ జనాంగం ప్రపంచంలో భూమి మీద ఇప్పుడు ఉండేది 2 కోట్లే. మన భారతదేశం జనసంఖ్య ఎంత? 145 కోట్లు. 145 కోట్లు బ్రదర్ పూర్తిగా. ఇస్రాయెల్ జనాంగం ఎంత పీటర్? 2 కోట్లే ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేది. అది ఒక వాక్యం ఉంది. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు నువ్వు చాలా పెద్ద జనాంగం అని నేను ఎన్నుకోలేదు, నువ్వు యాక్చువల్గా చాలా చిన్న జనం. మీరు ఇరాక్ ఎప్పుడన్నా మీరు ఇరాన్ ప్రాంతాన్ని చూసారా? ఇరాన్ ఎంత పెద్ద దేశం అండి. ఇస్రాయెల్ దేశం ఇంతే ఉంటుంది ప్రియుల. 70 సార్లు ఇజ్రాయెల్ దేశం కంటే ఇరాన్ పెద్దదండి. 70 సార్లు. అయినా కానీ ప్రియులరా దేవుడు వారికి ఎంత కృపను అనుగ్రహించాడు కదా, ఎంత ఆశీర్వదించాడు. సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా ఈ 12 మంది పిల్లలు ఈ యూదులు ఏం చేశారంట? వీళ్ళు దేవుని మాట వినలేదంట, దేవుని మాటకు లోబడలేదంట. అందుకు దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో వీళ్ళను 400 సంవత్సరాలు బానిసలుగా పెట్టాడంట. దేవుడు యూదులకు సపోర్ట్ చేస్తాడు, కానీ వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని శిక్షించాడు. 400 సంవత్సరాలు బానిసలు, బట్టి పని చేసేవారంట, బరువులు మోసేవారంట. లాస్ట్కు వాళ్ళంతా ఏడ్చారు, ప్రభువా మమ్మల్ని విడిపించండి అయ్యా, ఈ చాకరీలు చేసుకోలేకుంటున్నామంటే అప్పుడు దేవుడు చివరికి మోషేని పంపి వాళ్ళందరినీ అక్కడి నుంచి విడిపించుకొచ్చారు. సో మీరు ఇక్కడ మన మెసేజ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళని ఎప్పుడైతే దేవుడు విడిపించుకుంటూ వచ్చాడో దానికి అప్పుడు దేవుడు చెప్పాడు 7 పండగలు మీరు చెయ్యాలి. 7 పండుగలు మీరు చాలా ముఖ్యంగా చెయ్యాలి. మొదట అన్నిటికంటే గొప్ప పండుగ ఏదంట? పస్కా పండుగ. తెలుసు కదా పస్కా పండుగ యొక్క అర్థము? గొర్రెపిల్లను వధించాలా, దాని రక్తాన్ని తలుపులకు పుయ్యాలా, ఆ మాంసంను కాల్వాలా, మీరు తినాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. రెండవది పులియని రొట్టె పండుగ.
ఆ యొక్క మాంసంతో పాటు ఆ పిండి పులిసి ఉండకూడదు. ఎప్పుడైతే కలిపారో ఆన్ ద స్పాట్ దాన్ని కాల్చుకొని తినాలా. దాంతోపాటు కొన్ని చేదు కూరలు తినాలా. దాని తర్వాత గుడారాల పండుగ, అంటే ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు జ్ఞాపకం చేశాడు, మీరు అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగినప్పుడు మీరు గుడారాలలో ఉన్నారే, అది రేపు మీరు ధనవంతులు అయిన తర్వాత మర్చిపోకూడదు. గుంటూరులో ఏసన్న గారు సంవత్సరానికి 2 సార్లు గుడారాల పండుగ చేసుకుంటారు, చూశారు ప్రియులారా. దాని తర్వాత బూరల పండుగ, దాని తర్వాత ప్రియులారా కోత పండుగ, అంటే వాళ్ళ పొలాలలో పండిన వాటిని వాళ్ళు కోసి దాని యొక్క 10వ వంతు 10వ భాగములు తెచ్చి దేవుని సన్నిధిలో పెట్టేవారు. కోత పండుగ. ఆ రకంగా ప్రియులారా పెంతెకోస్తు పండుగ. 7 పండుగలు. మీరు నమ్ముతారు లేదు ప్రియులారా, పాత నిబంధన కాలం అంతా వీళ్ళు ఎంత గొప్ప పండుగలు చేసుకునేవారు. యెరూషలేములో మందిరానికి వెళ్ళేవారు, పండుగలు చేసేవారు, మంచిగా వండుకునేవారు, మంచిగా తినేవారు, మంచిగా ఎంజాయ్ చేసేవారు. 7 పండుగలు ప్రతి సంవత్సరానికి 7 పండుగలు అంటే ఎంతో గొప్పగా ఆనందించేవారు, ఎంతో సంతోషించేవారు. కానీ దాని ఎండింగ్ ఏం జరిగింది తెలుసా ప్రియులారా? కొరింథీయులకు రాసిన పత్రిక తీసుకుందామా ప్రియులారా? అందరం తీసుకుందామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 'ప్రభు ఈరోజు మనకి ఈ వాక్యం ద్వారా మాట్లాడాలని నా ప్రార్థన ప్రియులారా. ఇన్ని పండుగలు చేసి ఇన్ని అద్భుతాలు చూసి లాస్ట్కు వీళ్ళకి ఏం జరిగిందంట మనం గమనించినట్లయితే, అందరు తీసిన తర్వాత నేను చదువుతాను, గమనించండి. 10వ అధ్యాయము 1వ వచనము, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇక్కడ చాలా బాగుంది ప్రియులు, గమనించండి. ఇక్కడ పౌలు రాస్తున్నాడు కొరింథీయులతో. ఈ కొరింథీయులకు ఏమని రాశాడు ప్రియులరా? ఓ కొరింథీయులారా, ఈ కొరింథీ సంఘంలో ఒక ప్రాబ్లం ఉండేది. ఏం తెలుసా ప్రియులరా? కొరింథీ పట్టణంలో ఈ యొక్క టెంపుల్ ప్రాస్టిట్యూషన్ అంటారంటే మందిరాలలో వ్యభిచారం జరిగేది. దేవదాసి పద్ధతి అని మన భారతదేశంలో కొన్ని టెంపుల్స్లలో ఉంటాయి. అంటే ఆ అమ్మాయి ఆ యొక్క కుటుంబంలో ఒక అమ్మాయి అనారోగ్యం ఉంటే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమెకు అప్పగిస్తారు. ఇంకా ఆమె బ్రతికిన కాలం అంతా ఆ టెంపుల్లోనే ఉండాలా, అక్కడ పూజారితో పాపం చేసుకుంటూ వ్యభిచారం చేసుకుంటూ ఇంకా అక్కడనే ఉంటుంది. అది దేవదాసి పద్ధతి అంటారు. ఈ కొరింథీ సంఘంలో కానీ అలాంటి ప్రాబ్లం ఉండేది ప్రియుల. కొంతమంది కొరింథీ సంఘంలో అలాంటి వారు రక్షింపబడి మందిరానికి వచ్చారు. మందిరానికి వచ్చిన తర్వాత కానీ అదే పాపం చేస్తుండేవారు. అది పౌరులు తెలిసి, అదే పాపం అది కాదు, మనం అలా పాపం చేయకూడదని తెలిసి చెప్పి అలా లాస్ట్ ఏమంటాడంటే ప్రియులరా, మన పితరులందరూ మేఘం కింద ఉన్నారు, మోషే నడిపిన ఆ 40 సంవత్సరాలు మేఘం కింద ఉన్నారు, వాళ్ళందరూ సముద్రంలో నడిచారు, బాప్తిసం తీసుకున్నారు, 40 సంవత్సరాలు పరలోకం నుంచి వాళ్ళు మన్నాను తిన్నారు, 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, బండలో కొడితే బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. ఆ బండ క్రీస్తే, అంటే క్రీస్తు వాళ్ళకి తోడుగా ఉంటాడు. ఇక్కడ చాలా బాగుంది కదా ప్రియురా. దాని తర్వాత ఒక వాక్యం అంటాడు, అదేంటంటే 5వ వచనము, 5వ వచనం చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములోనే
చెప్పండి, ఏముంది? సంహరింపబడిరి అంటే అర్థం ఏంటి? చంపబడ్డారు. ఏమైందంటే సన్ని అరణ్యంలో చంపబడ్డారంట ప్రియులారా. ఎంతమంది? 6 లక్షల మంది పురుషులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ బయలుదేరారండి ఐగుప్తు దేశం నుండి. ఈ దారి పొరుగున ఈ 40 సంవత్సరాలు ఒకటే పండుగలు, ఒకటే తిండి, ఒకటే డాన్స్లు, ఒకటే ఆచారాలు, ఒకటే సాంప్రదాయాలు. కానీ ఇవన్నీ చేస్తే దేవుడు ఏదో సంతోషపడతాడు అనుకున్నారు, కానీ పాపం ప్రియులారా, ఇక్కడ వాక్యంలో రాయబడింది అనేకుల విషయంలో దేవుడు సంతోషపడలేదంట. వీళ్ళు సంహరింపబడ్డారు, దేవుడు వాళ్ళని చంపేశాడు. ఎందుకు ప్రభువా, ఎందుకు చంపేశావు వీళ్ళను? దేవుని తెలవదా మన హృదయము? దేవుని తెలవదా వాళ్ళ ప్రవర్తన? దేవుని తెలవదా వాళ్ళ తలంపులు, వాళ్ళ ఆలోచనలు? వాళ్ళ ఆదివారం మందిరానికి వచ్చడమే కాకుండా తక్కిన రోజుల్లో ఏం చేస్తున్నాడు దేవుని తెలవదా? ఎవరెవరు మనసులో దేవునికి తిరుగుబాటు చేస్తున్నారో, దేవుని సేవకులకు తిరుగుబాటు చేస్తున్నారో, దేవుని సేవకులకు విరుద్ధంగా మాట్లాడుతున్నారో దేవునికి తెలవదా? దేవునికి తెలుసు ప్రియులారా. దేవుడు చూస్తే వీరిని చంపాడంట, ఏం చేస్తాడంట? ఇంకా మారుతారా? నేను వీళ్ళకేదో దేవుని వాక్యం, నా వాక్యాన్ని చెప్పి వీళ్ళని మంచి మార్గంలో నడుపుదాము అంటే వీళ్ళు నాకే విరుద్ధంగా చేస్తున్నారే, నా సేవకునికి విరుద్ధంగా చేస్తున్నారు. మోషేకు 10 సార్లు ఎదురు మాట్లాడారంట. నువ్వేంటయ్యా, నువ్వు కాకపోతే వేరొకరు, ఈ చర్చ్ కాకపోతే వేరే చర్చ్. ఇలాంటి యాటిట్యూడ్ ఉంది ప్రియులారా వీళ్ళందరికీ. అది చాలా తప్పు. ఈ యాటిట్యూడ్ ఉంటే మనం ఇక్కడే కాదు ఎక్కడ పోయినా ఆ మనసు అదే తలంపు ఉంటే మనం ఎక్కడ ఆగలేం ప్రియులారా. ఆగుతామా? నిలబడతామా? దేవుని వాక్యానికి లోబడకుండా, సేవకులకు మాట వినకుండా నువ్వేంటన్నట్టుగా ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా వేరే సంఘానికి వెళ్ళామనుకోండి, మా ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ కాకుండా వేరే ఫెలోషిప్కి వెళ్ళిన ఆ తలంపు అదే స్వభావం ఉంటే అక్కడనే మనం అదే ప్రాబ్లం జరుగుతుంది. ఉంటామా ప్రియులారా? ఎన్నో నాకు కొంతమంది తెలుసు ప్రియులారా, ఎన్నో సంఘాలు మారి ఎందుకంటే వాళ్ళలో మార్పులు. వీళ్ళు పండుగలు చేశారు, ఇన్ని ఆచారాలు చేశారు ప్రియులారా, కానీ లాస్ట్కు రాయబడ్డది ఇన్ని చేసి లాస్ట్కు వాళ్ళు దేవుని ఇష్టలుగా ఉండనందున వాళ్ళు అరణ్యంలో సంహరింపబడారు. అరణ్యంలో చంపేశారు దేవుడు వాళ్ళను. ఇన్ని పండగలు చేసి దేవాలు వారిని కాపాడి సముద్రంలో ఓపెన్ చేసి బండలో నుంచి నీళ్ళు ఇచ్చి 40 సంవత్సరాలు పరలోకం నుంచి మన్నాను పంపి ఎందుకైనా వీళ్ళని చంపావు అంటే ఇక్కడ కారణాలు ఇచ్చాడు ప్రియులరా. 6వ వచనము 5వ పదజాతం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఎందుకు? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. సో ప్రియులారా, వాళ్ళు చేసిన మొదటి పాపం ఏంటంటే వాళ్ళు చెడ్డ వాటిని ఆశించారు. ఏంటి ప్రియులారా వాళ్ళు చేసిన మొదటి పాపము? చెప్పండి, ఏం చేశారు? చెడ్డ వాటిని ఆశించారు. దేవుడు వాళ్ళకు భార్యలు ఇచ్చాడు, భర్తలు ఇచ్చాడు, వాళ్ళకు దేవుడు అన్ని ఇచ్చాడు. అయినా కానీ ప్రియులరా వాళ్ళు అనవసరమైన వాటిని వదులుకొని వాళ్ళకి ఇష్టం చెడ్డ వాటిని ఆశించేవారు. వాళ్ళకి కానివి నాకు కావాలా అన్నట్టుగా వాళ్ళు ఆశించేవారు. గొప్ప వాటి గురించి వాళ్ళు ఊహించేవారు. బైబిల్ రాయబడిన ప్రియులరా, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీరు గొప్ప వాటి మీరు మనసుంచక తక్కువ వాటి అందే మీరు మనసుంచండి. రోమిలకు రాసిన పత్రిక ఇదైతే పట్టుకుందాం ప్రియులరా, 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో గొప్ప వాక్యందు మీరు మనసుంచక, రైట్ 8వ వచనము, 8 కాదండి 16వ వచనం అండి. ఏడ్చు వారితో ఏడువడి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి,
హెచ్చు వాటి యందు మనసుంచక, ఏంటెందుకు మనసుంచాలా? తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. సో వీళ్ళు ఏం చేశారంట పిల్లరా? అప్పుడు ఈ యొక్క ఇశ్రాయేల్ జనాంగము హెచ్చు వాటి యందు వాళ్ళు ఆసక్తి కలిగిన వారి చెడ్డవారిని ఆశించారంట. స్థలంగా 6 లక్షల మంది పురుషులు వాళ్ళ భార్యలు, దేవుడు కొంతమందిని అక్కడ చంపేశాడంట. సేమ్ 1 లక్ష మందిని అక్కడ చంపేశాడు. దేనివల్ల? చెడ్డ వాటిని వాళ్ళు ఆశించి, వాళ్ళకి లేవా? ఉన్నదాంట్లో తృప్తి పొందలేదంట ప్రియులరా. ఇంకా కావాలా. వాళ్ళు సంపాదిస్తున్నారు, వీళ్ళు బిల్డింగ్లు కడుతున్నారు, వీళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బంగారం ఉంది, వీళ్ళ దగ్గర చీరలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర అవి ఉన్నాయి అని ప్రియులరా వాళ్ళు లేని వాటిని ఊహించుకొని ఆశించుకొని అనవసరంగా వాటి మీద మనసు ఉంచుకొని చెడ్డ వాటిని ఆశించారంట ప్రియులు. దేవుడు ఆడ కొంతమందిని సంపించాడు. ఇన్ని పండుగలు చేశారు, ఇన్ని దేవుడు చేసినవన్నీ చెప్పినవన్నీ పండుగలు చేశారు, మంచిగా తిన్నారు, ఎన్నెన్నో అద్భుతాలు చూశారు. దేవుడు ఎంతమంది స్వస్థపరిచాడు, సముద్రాన్ని అద్భుతాలు చూశాడు, సముద్రాన్ని 2 భాగాలు చేశాడు. ఫిలిస్తీన్ యుద్ధానికి వస్తే దేవుడు నా మీద జయం ఇచ్చాడు. ఏమైనా ఇవన్నీ దేవుడిని చంపేశాడు. దేవుని మాట వినలేదు. చెడ్డవాటిని ఆశించకుండా జాగ్రత్త పడండి. వీటిని దేవుడు మనకు దృష్టాంతంగా వాటిని ఎగ్జాంపుల్ పెట్టాడు. అరే బాబు వద్దురాబా, ఉన్నదాంట్లో తృప్తి పోదు. వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఏదో అనుభవిస్తున్నారు, నీకు ఎందుకని అవసరం లేదు. మనం చెడ్డ వాటిని ఆశించుకున్నట్టు జాగ్రత్త. 5 పాపాలు చేశారు. 5లో మొదటి పాపము చెడ్డ వాటిని ఆశించారంట. ఉన్నదాంట్లో తృప్తి పొందకుండా ప్రియులరా ఆశిస్తానే ఉన్నాం. దాంట్లో మనం తృప్తి పొందాలనేది దేవుని యొక్క వాక్యం తాత్పర్యం. 8వ వచనం. 7వ వచనము, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు ఏం కాపుడి. తీయలేదండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. మళ్ళా చదువుతామా? జనులు తినుటకును రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు ఏం కాకుడి, విగ్రహారాధికులై ఉండకుడి. అంటే దేవుడు కొంతమందిని విగ్రహారాధన చేసినందుకు చంపేశాడంటండి. మీకు తెలుసా ప్రియులారా, దేవుని వాక్యం ప్రకారము విగ్రహారాధన చాలా పెద్ద పాపము. మోషే కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసి వస్తుంటే కింద వీళ్ళంతా ఏం చేశారంట, బంగారం కరిగించి ఒక దూడని చేసుకుని ఆ దూడ మీద రాశారంట, ఇదిగో మనము ఐగుప్తు నుంచి విడిపించిన యెహోవా దేవుడు. అది ఉండడానికి ఒక దూడ పిల్ల, దాని మీద ఏమని రాశారు? యెహోవా. నిజమైన దేవుణ్ణి ఒక తప్పుడు రూపంలో ఆరాధించడం. వాళ్ళు యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు, కానీ ఏ రూపంలో? దాన్ని దూడ రూపం. విగ్రహాలను చాలా దూరమైన పాపం. బైబిల్ ఎన్ని స్థలాల్లో రాయబడింది. విగ్రహాలు నరకానికి వెళ్ళే వాళ్ళు గుంపులో ఎవరు ఉంటారంట? విగ్రహాలు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చూడండి ప్రియులారా. మనకు వాక్యంలో ఏమని ఉందో ఇక్కడ ఒకసారి గమనించడం. 10:20 ఒకసారి చూద్దామా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు. ఎవరికంట కదా పీటర్? అది వారికి తెలియదు, మనకు తెలుసు కాబట్టి మనం వాటి జోలికి కానీ వెళ్ళకూడదు. ఇలాంటి విగ్రహాన్ని మనము పూజించకూడదు, అది మనం ఇంట్లో పెట్టుకోకూడదు. మరి ఏం పెట్టుకోవాలి ఇంట్లో? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం తీసుకుందామా ప్రియులరా? మరి దేవుని బొమ్మలు పెట్టుకోకుండా మనం ఏం పెట్టుకోవాలంట ప్రియులరా? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ వాక్యం మనకు సెలవిస్తున్నారు ప్రియులరా. 6:6
ఆ, ఈ మాటలు ప్రియులారా అందరు తీశారు కదా. ఏదైనా నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడ ఉండాలంట ముఖేష్? హృదయం. రెండోది రెండవది ప్రియులారా, ఈ వాక్యములు నేను బోధించే ఈ మాటలు, ఈ వాక్యము మనందరి హృదయంలో ఉండాలంట. ఆ రోజు దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. రెండోది నీ పిల్లలకు నేర్పించు. వాళ్ళు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో నడిచినప్పుడు వాళ్ళతో మాట్లాడు ఈ వాక్యం గురించి. తర్వాత పీటర్ సూచనగా అవి నీ చేతులు కట్టుకోవాలి. నీ కన్నుల నడుమ అంటే మన నొసట మీద వాటిని రాసుకోవాలంట. ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు అప్పుడప్పుడు రిబన్ రాసి జై శ్రీరాముని ఇక్కడ కట్టుకుంటారు. మీరు గమనించండి. అలా మీ కన్నుల మధ్య దేవుని వాక్యాన్ని కట్టుకోవాలి. తర్వాత వినండి ప్రియులారా, మీ ఇంటి ద్వారబంధముల మీద, మీ గౌన్లు అంటే తలుపు, మీ గోడల మీద వాటిని వ్రాయవాలి. ఇప్పుడు చెప్పండి, మన ఇంట్లో ఉండాల్సింది ఏంటి? దేవుని వాక్యము. ఫోటోస్ కాదు, విగ్రహాలు కాదు, శిలువ కాదు. శిలువ కానీ పరిశుద్ధమైనది కాదు ప్రియులారా. శిలువలో చనిపోయిన క్రీస్తు పరిశుద్ధుడు. రోమా దేశంలో మనం చాలాసార్లు నేర్చుకున్నాం. రోమా దేశంలో వాళ్ళ గవర్నమెంట్ ప్రకారము ఎవరైనా తప్పు చేస్తే అతను తీసుకెళ్లి శిలువలో చంపేవారు. యేసుప్రభును శిలువలో చంపినప్పుడు ఇంకా ఇద్దరిని ఎక్కడ చంపారు? ఎక్కడ వేశారు? వాళ్ళ దొంగలందరినీ శిలువలో వేశారు. సో శిలువ పరిశుద్ధమైంది కాదు, శిలువలో చనిపోయిన క్రీస్తు పరిశుద్ధుడు. అందుకే మనం శిలువగానే మనం పెట్టుకోవద్దు ప్రియులారా. శిలువ పెట్టుకున్న మాత్రం పరలోకానికి వెళ్తామా? కాదు, అదొక విగ్రహారాధన. మరి ఏముండాలి మన ఇంటికి? దేవుని వాక్యం. మన తలుపులకి ఏముండాలి ప్రియులారా? దేవుని వాక్యం ఉండాలా. ఎవరన్నా ఇంట్లో ఏదైనా ఫోటో గిటో ఉంటే ఇమ్మీడియట్ గా ఈరోజు పోయి తీసేసేయండి. ఏదైనా ఫోటో ఉన్నా, లేకపోతే ఏదైనా విగ్రహం ఉన్నా తీసేసేయండి. ఎవరు చెప్పారు అది యేసు ప్రభు ఫోటో? ఈ చిన్న చిన్న విషయాలు ప్రియులారా. వీళ్ళు చూశారా? ఇంత చేసి 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో నడిచారు. 400 సంవత్సరాలు బానిసలు ఉంటే దేవుడు వాళ్ళని విడిపించాడు. వీళ్ళని ఎన్నుకున్నాడు. ఎన్ని పండుగలు చేశారు, ఎన్ని అద్భుతాలు చూశారు. పరలోకం నుంచి మన్నాను తిన్నారు, అద్భుతాలు చేసి చూశారు. లాస్ట్ కు విగ్రహారాధన చేసి ఎంతో మంది చనిపోయారు. సో బైబిల్లో రాయబడింది ప్రియులారా, ఎదురుగా ఫోటోలు పెట్టడమే కాదు, మన హృదయంలో కానీ ఎలాంటి విగ్రహాలు ఉండకూడదు అంట. డబ్బు మన హృదయంలో ఉండకూడదు, అదొక విగ్రహం. బంగారము మన హృదయంలో ఉండకూడదు, అదొక విగ్రహం. వేరే వేరే పిచ్చి అలవాట్లు మన హృదయంలో ఉండకూడదు, అదొక విగ్రహం. విగ్రహం అంటే ఒక ఫోటో ముందు చేయడం కాదు ప్రియులారా. దేని గురించి ఎప్పుడు ఆలోచిస్తా ఉన్నాం అనుకోండి, ఎప్పుడు దాని గురించి ధ్యానించామనుకోండి, అది హృదయంలో ఒక విగ్రహం ఉన్నట్టే. సో మొదట దేవుడు వాళ్ళని ఎందుకు చంపాడంటమ్మా? వాళ్ళు చెడ్డ వాటిని ఆశించారు. రెండోది దేవుడు ఎందుకు చంపేశాడు వాళ్ళని? చూశాం కదా. 7వ వచనం చూడండి, 10వ అధ్యాయం 7వ వచనము. జనులు తిరుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏం చేసి చనిపోయారు? కొంతమంది విగ్రహారాధన చేసి చనిపోయారు ప్రియులారా. ఇది రెండో పాపం. ఇన్ని అద్భుతాలు చూశారు, ఇన్ని పండుగలు చేశారు. పాపం 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు. పగలు వాళ్ళు నడుస్తున్నప్పుడు మీకు మిడిల్ ఈస్ట్ లో తెలుసు కదా, ఈజిప్ట్, ఇజ్రాయెల్ దేశంలో భయంకరమైన ఎండ, ఎడారి ప్రదేశం. సౌదీ అరేబియా, దుబాయ్ ఇవన్నీ చాలా ఎడారి ప్రదేశాలు. ఎండ, పిచ్చి ఎండ ఉంటుంది. అయినా కానీ దేవుడు ఆ ఎండ తగలకుండా వాళ్ళ అబ్బాయి ఏం పంపాడంట? మేఘాలను పంపాడంట పిల్లలు. రాత్రి పూట వాళ్ళకి ఏం చేశాడంట దేవుడు? అగ్ని స్తంభంగా ఉన్నాడంట రాజమ్మ, లైట్. కానీ ఇక్కడ ఏం చేశాడంట? విగ్రహాలను చేసినందుకు
మీకు ఎంతమంది తెలుసుకోలేదు ప్రియులారా, వీళ్ళు బయలుదేరింది ఐగుప్తు దేశం నుంచి 6 లక్షల మంది, కానాన్ దేశానికి వెళ్ళింది 2. ఎంతమంది మీరు చెప్పండి, ఎంతమంది చచ్చిపోయారు అరణ్యంలో? 5 లక్షల పీటర్ 90,000 99,000 90. మై గాడ్, 6 లక్షల మందిలో 2 ఇక్కడ కూర్చున్న మన విషయం నేను ఒకసారి ఆలోచిస్తాను. దేవుడు మనందరినీ ఎదుగుతున్నాడు. మనం రక్షింపబడ్డప్పుడు ఎంత మంచిగా ఉందాం ఇలా. నాకు తెలుసు రక్షణ అనుభవం ఏంటో. రక్షణ అంటే ఊరికనే మందిరానికి రావడం కాదు. రక్షణ అంటే మన పాపాలు ఒప్పుకోవాలి. రక్షణ అంటే మన పాపాలు ఒప్పుకొని అందరితో సమాధానం ఉంటూ తర్వాత బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభురాత్రి బలలో పాలు పొందాలి. ప్రతిరోజు మా ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, దేవుని బిడ్డలతో ఇది అంతవరకు మనం కొనసాగించాలి. మధ్యలో పడిపోకూడదు. మనం రక్షింపబడ్డ కొత్తలో ఎంత బలంగా ఉన్నాము, ఎంత వైరాగ్యంగా ఉన్నాము, ఎంత ఆసక్తిగా ఉన్నాము, ఎంత దాహం ఉన్నాము దేవుని కొరకు. ఇప్పుడు ఎట్టున్నాము ఒకసారి ఆలోచిస్తాం. ఒక్కొక్కడు 10 నిమిషాలు ముందు వచ్చి మందిరంలో కూర్చుండేవాడు. ఇప్పుడు ప్రియులరా మనం సరైన సమయంతో రావట్లేదు. అంటే దేవుని పట్ల ఆసక్తి తగ్గినట్టే కదా మనకు. అది మనకి కదా నష్టం ప్రియులరా. నేను ఒక పాస్టర్ ఇక్కడ నుండి నిలబడి చెప్పకపోతే అది నేను పాపం చేసిన వాడిని అవుతాను. మరి ఎవరు నడిపించాలి సంఘాన్ని? దేవుని పట్ల ఎంతో ఆసక్తిగా మనం ప్రార్థించేవాళ్ళము, ఆరాధించేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. కొద్దిగా మనం ఆత్మీయంగా పడిపోలేదా? అందరితో ప్రేమగా ఉండేవాళ్ళము, ఇప్పుడు అందరినీ ద్వేషించే ఒక స్థితికి వచ్చామా? మన చుట్టాలతో, మన బంధువులతో అందరితో మంచి ఉన్నామా? మన ఇంట్లో ఉన్నవారితో మంచిగా నెమ్మదిగా ఉన్నామా? ఎవరన్నా అంటే మనకు ద్వేషమా, కోపమా, వారంటే నాకు ఇష్టం లేదా అనే పరిస్థితి ఉన్నామా? మనం పాపంలో పడిపోయినట్టే. మనం పరలోక రాజ్యానికి వెళ్ళము. మొదటి యోహానులో రాయబడింది, తన సహోదరుని ద్వేషించువాడు నరకపాత్రుడు. నాకు వాళ్ళంటే ఇష్టం ఉండదు, నాకంటూ వాళ్ళంటే పడదు. వాళ్ళు నరకపాత్రులు, వాళ్ళు దేవుని రాజ్యంలో వెళ్ళరు. ఎంత ఆసక్తి ఉన్న మొదట్లో అందరితో ప్రేమ ఉండేవాడు. ఇప్పుడు అందరంటే మనకు కొంతమంది అంటే ఇష్టం ఉండదు, ద్వేషం ఉండదు. సో ప్రియురా, ఇశ్రాయేల్ జనాంగం అదే ఉండేవారు, అంత మంచి ఉండేవారు. లాస్ట్ వస్తూ అంత దిగజారిపోయి చివరికి 2 వెళ్ళారండి ప్రియురా. యెహోషువ, కాలేబు. ఆ ఏజ్ లో ఉన్నవాడు అందరూ చనిపోయారు. నాకు ఒకసారి తలబడుకుంటా, ప్రభువా 6 లక్షల మందిలో 2 మీరు ఆ యొక్క కానాన్ దేశం అంటే ఈరోజు మనం పరలోకం అనుకున్నాం. ఐగుప్తు దేశం అంటే ఈ లోకం నుంచి మనం రేపు పరలోకానికి వెళ్ళాలంటే ఇంతమందిలో 2 వెళ్ళారంటే మీరు 6 లక్షల మంది. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించుకున్నాం, రేపు నేను చనిపోతే పరలోకానికి వెళ్తానా? నేను దేవుడితో నిజంగా మంచిగా ఉన్నానా? మనుషులతో మంచిగా ఉన్నానా? రేపు నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తానా? ఒక్కసారి ఆలోచించుకుందామా ప్రియుడా? ఎవరు ఆత్మకు వాళ్ళే జవాబు. దేవుడు నన్ను అడగడు. నేను రేపు నరకానికి వెళ్తే దేవుడు మిమ్మల్ని అడగడు. ఎవరు ఆత్మకు వాళ్ళే జవాబు. కాకపోతే దేవుడు ఈ సంఘం ద్వారా మనకు హెచ్చరిస్తున్నాడు, ప్రియులరా ఇప్పటికైనా మీ మార్గం సరి చేసుకోండి, మీ తప్పులు దిద్దుకోండి. ఒకటి, దేవునికి టోటల్గా లోబడాలా, లేకపోతే దేవునికి లోబడవు. సగం లోబడము అది పాపం ప్రియులరా. నువ్వు చల్లగన్నా ఉండు, రెండోది వెచ్చగన్నా ఉండు. యేసుప్రభు అంటాడు ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని పట్టుకొని, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నువ్వు చల్లగన్నా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు, లేకపోతే నేను నా నోట్లో నుంచి నేను ఉమ్మేసేస్తా. ఐ విల్ స్పీక్ యూ అవుట్. ఇక్కడున్న వాళ్ళందరికీ అదే వాళ్ళ ప్రియులరా. అంటే దేవుని కొరకు భక్తిగా ఉందాము, లేకపోతే ప్రియులరా మనం దేవునికి దూరంగానే ఉందాము. ఈ 50-50 ఉంటే మనకే నష్టం అంట. నేను చెప్పట్లే, వాక్యం రాయబడి ఆసక్తిగా ఉందాం, భక్తిగా ఉందాం, దేవునికి లోబడదాం. మనమే జవాబుదారి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సో ఒకటి, వారు చెడ్డ వాటిని ఆశించారు. రెండోది, వాళ్ళు విగ్రహాలను చేశారు.
మూడోది చూడండి ప్రియులారా, వాళ్ళు ఏం చేశారంట, 8వ వచనం, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఇందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే ఎంతమంది అంట, 23,000 మంది కూలిరి. అందరు తీశారు ప్రియులారా. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం అండి. మరియు వారి వలె మనము, మొదటి పాపం ఏంటంటే మనం ఇందాక చూసాం కదా, 6వ వచనం చూద్దాం. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తిరుటకును త్రాగుటకును కూర్చుండిరి అని, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మూడవది, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఇందులో వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది నా కూలిరి. ఎంతమంది అంట ప్రియుడా? 23,000 మందిని దేవుడు చంపేసినట్టు ఆన్ ద స్పాట్. అంటే ప్రియులరా, ఇశ్రాయేల్ జనాంగము వాళ్ళు దారి పొడుగున వస్తూ ఉంటే కొంతమంది అమలేకీయులు, ఫిలిస్తీయులు, లేకుంటే యెబూషీయులు ఇలాంటి వాళ్ళు కనబడ్డప్పుడు వాళ్ళతో పాపం చేసేవారంట. ఈ స్త్రీలు ఆ పురుషులతో, ఈ పురుషులు ఆ స్త్రీలతో పాపం చేసేవారంట. దేవుడు, అరే బాబు, నీకు నీ భార్య ఉంది కదా బాబు, నీ భర్త ఉన్నాడు కదా, ఇదేం పోయే రోగం అని చెప్పేసి దేవుడు ఒకే రోజుకి 23,000 మందిని చంపేశాడు. సో మూడవ పాపం ప్రియులారా, దేవుడు మనకిచ్చిన భార్య, మనకిచ్చిన భర్త వీళ్ళతో మనం నమ్మకంగా ఉందాం. రెండోది, పెళ్లి కాకముందు అందరికి, యవనస్తులకు నేను చెప్తున్నా, పెళ్లి కాకముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ప్రియులారా. నాకు చాలా కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. కొంతమంది యవనస్తులు అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని, గర్ల్ ఫ్రెండ్ అని, ఒకే లవ్ అని చెప్పేసి తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళకి ఇష్టపట్టు చేసుకొని, ఇవన్నీ దేవునికి చాలా దూరం. మేము దేవుడి సేవకుని మేమేమనం, దేవుడు చూసుకుంటాడు. మనం చేసేది కరెక్టేనా? చదివే సమయంలో పోకుండా లవ్ మ్యారేజెస్ అని అవన్నీ ఇవన్నీ చేసుకోవడం పాపం కాదా? అది తల్లిదండ్రులు లేరా చూసేవాళ్ళు? ఒకసారి ఆలోచించండి. అందరూ చేస్తున్నారు కదా, మనం చేయడం కరెక్టేనా? ఒకసారి ఆలోచిద్దాం. కదా తల్లిదండ్రులుగా మనం చెప్పాలా, ఇది మంచి పద్ధతి కాదు బాబు, ఆ సమయం వచ్చేవారు కాదు బాబు. సో వ్యభిచారం దేవుడు విరుద్ధంగా పాపం లేదు. ఇప్పుడు మనం చూసిన ఇవన్నీ ప్రకటన గ్రంథం నరకానికి వెళ్ళే వాళ్ళ గుంపులో ఉన్నాయంట. తీద్దామంటే ఒకసారి ప్రియురా, ప్రకటన గ్రంథం నరకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళంతా ఈ పాపం చేయొచ్చు అంటాడు. ఇక్కడ రాయబడ్డది ఏంటది? 21వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాం ప్రియులరా. నాకు పరలోకం వద్దు, నేను నరకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళంతా ఈ పాపాలు చేయొచ్చు అంట. 8వ వచనం, 21వ అధ్యాయము 8వ వచనం ఏముందంట ప్రియులరా? పిరికి వారిని సదన్ గట్టిగా, పిరికి వారు అంటే భయం, మందిరానికి రావాలంటే ఎవరినేమని అంటారు. రెండోది పీటర్, దేవుని వాక్యం అన్నా దేవుడన్నా విశ్వాసం లేనివారు. అసహ్యులు అంటే అర్థం ఏం తెలుసా అండి? వేరేటోళ్ళు చేస్తుంటే నేను చెయ్యాలి, వేరేటోళ్ళు చేసుకుంటారు. దాని తర్వాత నరాంతకులు, వేరేటోళ్ళని చంపడం. ఇప్పుడు మనం చంపాల్సిన అవసరం లే, కోపపట్టించాలి. తర్వాత వ్యభిచారం చేసేవాడు, ఒక స్త్రీతో ఒక పురుషుతో వెళ్ళాల్సిన అవసరం లే. వీళ్ళ ఒక స్త్రీని ఒక పురుషుని మనసులో తలంచినా అది పాపమే, వ్యభిచారం. తర్వాత మంత్రాలు చేసేవాళ్ళు, విగ్రహాలు చేసేవారు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ప్రియులను చూశారు ఇక్కడ నరకానికి వెళ్ళే వాళ్ళ గుంపు ఇక్కడ ప్రియులను రాయబడ్డది. ఫస్ట్ ఎవరంట ప్రియులరా? పిరికివారు. రెండోది అవిశ్వాసులు. మూడోది అసహ్యులు.
దాని తర్వాత వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, దాని తర్వాత అబద్ధాలు చెప్పే ప్రతి ఒక్కళ్ళు. అబద్ధం అంత డేంజర్ కాదనుకుంటాం కదా, ఇక్కడ ఇంత చక్కగా రాయబడి అబద్ధాలు చెప్పేవాళ్ళు కానీ నరకానికి వెళ్తారు. మన ఆఫీస్లో, మన డ్యూటీలో, మన తల్లిదండ్రులతో, సంఘానికి కొన్నిసార్లు మేము అడుగుతుంటే ఎందుకు రాలేదని, కదా అందరి నుండి చెప్పడం తప్పేముంది? ఒక కాపరిగా అడుగుతాం ఎందుకంటే రాలేదు. అబద్ధాలు చెప్పడం అవసరంగా? ఎవరి గురించి? మన ఆత్మలే కదా ప్రియులరా. మొదటి పాపం ఏంటి? ఆదాము ఆ పండును తినొద్దని దేవుడు చెప్తే అవ్వ ఏమంటుందంటే ఆ సర్పం వచ్చి మాట్లాడితే దేవుడు మమ్మల్ని తినొద్దని చెప్పడమే కాకుండా దాన్ని ముట్టొద్దని చెప్పింది. ముట్టొద్దన్నాడా దేవుడు? అవ్వ అబద్ధం చెప్పింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఇక్కడికి ప్రకటన 21:8 చివరి పాపం ఏమనుంది? అబద్ధికులు. సో మొదటి పాపము అబద్ధము, ఇక్కడ చివరి పాపం అనేది దేని గురించి రాయబడింది? అబద్ధం. నోరు తెరిస్తే అబద్ధం. కొంతమంది వాక్యంలో అబద్ధికులు దేవుని దగ్గరికి వెళ్ళదు. ఆనెస్ట్గా ఉందాం, యథార్థంగా ఉందాం. దేవుడికి చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యథార్థంగా అబద్ధం చెప్పని వాళ్ళు. పరలోకంలో రేపు దేవుని దగ్గర ఉండేవారు ఎవరు తెలుసా ప్రియులరా? కీర్తనల గ్రంథం 13:15 అధ్యాయం ఒకసారి తీసుకుందామా? కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం అందరం తీసుకుందామా? ఎవరుంటారంట చూడండి ప్రియులరా. తీసిన తర్వాత నేను చదువుతాను. 15వ అధ్యాయం. యెహోవా, అందరు గమనించండి, నీ గుడారంలో అంటే నీ పర్వత రాజ్యంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? ఆన్సర్: యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా చెప్పండి నిజము పలుకువాడే. చూశారండి? యెహోవా, నీ గుడారంలో ఎవరుంటారయ్యా? నీతో అతిథిగా ఎవరుండగలుగుతారు ప్రభువా నుంచి అని ప్రశ్న ఇచ్చి ఆ క్వశ్చన్ వేసి ఏమంటాడు అక్కడ? యథార్థమైన ప్రవర్తన కలిగి. ఎట్లుండాలంట? యథార్థమైన ప్రవర్తన కలిగి. రెండవది నీతిని అనుసరించచ్చు. దాని తర్వాత హృదయపూర్వకముగా నిజము పలుకువాడి. నిజం ఎట్ట చెప్పాలంట మరి అమ్మా? ఎలా చెప్పాలంట? అట్టని మన రహస్యాలని చెప్పమని కాదు ప్రియులరా. నా దగ్గర ఇంత బంగారం ఉంది, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, మేము ఇది బంగారం ఉన్నాము, అది కాదు. ఆ రహస్యాలు చెప్పడం అని కాదు, కానీ అబద్ధాలు మాత్రం చెప్పకూడదు. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టి వాడు నాలుకతో కొండెములాడు. కొండెములంటే తెలుసు కదా పిల్లల? ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు. తన చెలికానికి కీడు చేయడు. ఈవెన్ ఫ్రెండ్ కానీ తన చెలికానికి కీడు చేయడంట ప్రియుడు. తన పొరుగు వాని మీద నింద ఆయన నింద తీసుకుంటాడంటే నింద ఒకడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. ఆయన యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. ద్రవ్యం అంటే ఏంటి? డబ్బు. దేనికి ఇవ్వడు? ఎవరన్నా మన చర్చ్లో వడ్డీకి ఇచ్చేటోళ్ళు ఉన్నారా ప్రియులారా? నరకానికి వెళ్తారు వాళ్ళు పైసలు వడ్డీకి ఇస్తే. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో తృప్తి పొందాలి కానీ మనం దాన్ని వేరొకరికి ఇచ్చి వాళ్ళ రక్తం పిండుకొని తాగినట్టు కాదా? బైబిల్లో రాయబడింది తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యకూడదు. అంతేనా కదా ప్రియులారా? దేవుని వాక్యంలో రాయబడింది తన ద్రవ్యం వడ్డీకేడు. నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకున్నాడు. లంచము తీసుకోడు, లంచం ఇవ్వడు. లంచం తీసుకునేవారు, లంచం ఇచ్చేటంతా రేపు నరకమే. యథార్థంగా మన పనులు మనం చేసుకొని మనం గెలవలేమా? ప్రతిదానికి లంచం ఇచ్చి లంచం తీసుకొని పనులు నేర్పించుకోవాలా?
వాక్యం రాయబడింది ప్రియులారా. లంచం పుచ్చుకొనడు, లంచం తీసుకొనడు. ఈ ప్రకారము చేయుటకై ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. ఎక్కడ? పరలోక రాజ్యం. అర్థమైందా ప్రియులారా? పరలోక రాజ్యానికి వెళ్ళడం అంత సులభం కాదంట. అన్లెస్ అదర్వైజ్ మన జీవితాలు మారి మనం తగ్గించుకొని, దేవా నేను ఈ రోజు వరకు నీకు విరుద్ధంగా తిరుగుబాటు చేసి, నీకు నీ సేవకులకు తిరుగుబాటు చేసి మాకు ఇష్టం వచ్చినట్టు జీవించాము, ఇక మీద మేము జీవించాము, నీకు లోబడతాము అన్నవాళ్లే నేను పరలోక రాజ్యం. వాళ్ళు మందిరాన్ని బాగా పానొచ్చు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. పరలోక రాజ్యానికి వెళ్ళలేరు ప్రియులారా. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనల్ని మనం టోటల్గా మార్చుకోవాలి, దేవునికి లోబడాలి, మందిరంలో సంఘ కాపులు చెప్పిన మాటలు వినాలి. అప్పుడు మాత్రం పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం. 3 పాపాలు మనం చూశాం. 1 చెడ్డవాటును ఆశించారు, 2వది విగ్రహారాధన చేశారు, 3వది వ్యభిచారం చేశారు. దాని తర్వాత 9వ వచనం అండి, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనము. మనము ప్రభువును శోధింపక ఇందుము, మనం ప్రభువుని శోధింపక ఇందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన ఏం చేశారంట? నశించి. చలంగారు వీళ్ళు ఇశ్రాయేలు జనాంగము దేవుణ్ణి శోధించారంటండి. దేవుడు ఏం చేశాడంట? సర్పాలను పంపి చంపించాడు. సర్పాలు మొత్తం వెళ్ళి అందరిని కాటేసి అందరు చనిపోయారంట ప్రియులారా. దేవుణ్ణి శోధించారు. చూద్దాం దేవుడు చేస్తాడో లేదు. నేను 10th పాస్ అయిన తర్వాత, నాకు వీసా దొరికిన తర్వాత, నాకు డిగ్రీ పాస్ అయిన తర్వాత అప్పుడు చూస్తాం అని కొంతమంది దేవుడిని శోధిస్తారు. నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేస్తా అని దేవుడిని శోధిస్తుంటారు. దేవుడు మన కండిషన్ ప్రకారం చేస్తాడా ప్రియులారా? మనం ఆయన కండిషన్ లోపడాలా? కదా ప్రియులారా? మనం చెప్పినట్టు దేవుడు వింటాడా, లేకుంటే దేవుడు చెప్పినట్టు మనం వినాలా? ఎవరు చెప్పట్లేదు. మనం చెప్పినట్టు దేవుడు ఉన్నదా? మనం అంతే కదా ప్రియులారా. ఇప్పుడు మనం చదివినట్టు అవే కదా. డిసిప్లిన్ గా ఉండమని దేవుడు చెప్తున్నాడు. డిసిప్లిన్ ఉండడం తప్ప, నేను డిసిప్లిన్ గా ఉండండి అని చెప్పడం తప్ప. విగ్రహాన్ని చేయొద్దని ఉంది, అది మనకి విగ్రహాన్ని చేయకుండా ఉండడం మంచిదే కదా. మనకు సమయానికి రండి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. నేను చెప్పడం దేవుని వాక్యం ప్రకారం తప్ప ఒకవేళ తప్పని నా మీద అలిగి నా మీద కోపడ్డవారు ఆత్మీయంగా పడిపోతారని నేను దేవుని ప్రతినిధిగా ఇక్కడ నిలబడి చెప్తున్నా. దేవుని మనం శోధించకూడదు. చాలా మంది శోధించి సర్పాలతో చంపబడ్డారు. దేవునికి లోపడకుంటే మనం ఏ పాటి మట్టితో చేయబడ్డామండి. అందుకే చచ్చిపోతే మనం మట్టిలో పడేస్తారు. ఏ పాటి వాడ ప్రియులారా? లోబడి, దేవా నన్ను క్షమించండి, ఈ రోజు వరకు నీకు విరుద్ధంగా నేను తప్పులు చేశాను, తిరుగుబాటు చేశాము, ఇక మీద లోబడతామయ్యా అన్నవాడు ధన్యులు ప్రియులు. వాళ్ళకి పరలోక రాజ్యం. అలాంటి వాళ్ళకి నా ఫుల్ సపోర్ట్ ఉండదు సేవకునిగా. లాస్ట్ అండ్ ఫైనల్ గా వాళ్ళు చేసిన ఇంకొక పాపం ఏంటి తెలుసా ప్రియులారా? 10వ వచనంలో, 10వ అధ్యాయంలో 10వ వచనము, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. 4వ 5వ పాపం ఏంటంటే చరణ్ గారు, వాళ్ళు దేవుని విరోధంగా సనిగారంట. దేవునికి విరుద్ధంగా ఏం చేశారంటమ్మా? సనిగారు. ఎప్పుడు మీరు దేవుని విరుద్ధంగా సనిగారు? ఎప్పుడైనా మీరు డైరెక్ట్ గా దేవుని సనగలేదు ప్రియులరా. వీళ్ళు ప్రతిసారి సనిగింది మోషేకు విరుద్ధంగా.
10 సార్లు శోధించారంట. సంఖ్యాకాండంలో రాయబడింది 14:26లో, ఈ జనులు ఈ 10 మార్లు నన్ను శోధించిరి. అందుకని వీళ్ళలో ఒక్కడు కానీ కానాన్ దేశానికి వెళ్ళడు. ఎక్కడ 10 సార్లు దేవుని శోధించారు, ఎక్కడ శోధించలేదు, దేవుని ఏమనలే. వీళ్ళు ప్రతిసారి సనిగింది మోషేకి. ఆయన మరి ఎక్కడలే, ఆయన చెప్పేది చెప్తాడు, మేము చేసేది చేద్దాము. ఆయన ఏంటి బాగా చెప్పేది. ఎవరెవరైతే దేవుని సేవకులకు విరుద్ధంగా మాట్లాడి తిరుగుబాటు చేస్తారో వాళ్ళు ఎవరి మీద తిరుగుబాటు చేసినట్టుంట, దేవుని మీద తిరుగుతారు. ఒకరోజు ఇశ్రాయేలు జనాంగం అంతా శామ్యూయల్ దగ్గరికి వచ్చి మాకు రాజు కావాలా, మాకు రాజు కావాలంటే వేరే రాజ్యాలందరికీ రాజు ఉన్నారు, వీళ్ళకి రాజు లేడు, వీళ్ళకి డైరెక్ట్ గా దేవుడే, ఇండైరెక్ట్ గా దేవుడే రాజు. అప్పుడు శామ్యూయల్ వచ్చి దేవా మీరు నేను రాజుని అడుగుతున్నారన్నప్పుడు దేవుడు అంటాడు, సౌలు వాళ్ళు నిన్ను కాదు తృణీకరించింది, ఎవరిని? నన్ను తృణీకరించారు. లాస్ట్ రాజుగా నియమించాడు. ఏమనుకుని కదా, రాజు వచ్చి వీళ్ళందరినీ ఎంత వేధించాడు, ఎంత బాధించాడు. అంటే దేవుడు మాకు వద్దు, మాకు ఒక రాజు కావాలా. దేవుడు చేసిన పాపానికి అప్పుడప్పుడు పనిష్మెంట్ చేసేవాడు, అక్కడక్కడ ఒకరు మొత్తేవాడు, సర్పాలను పంపి చంపించేవాడు, తెగులు నుంచి చంపేవాడు. ఇప్పుడు ఏది చూసిండు, మాకు ఈ వద్దురా బాబు, మాకు నార్మల్గా రాజును పెట్టండి. సో ప్రియులారా, ఈరోజు మనకి ఒక లెసన్ అండి. పండగలు చేశారు, దేవుడు వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు, ఎన్నో అద్భుతాలు చూశారు, సముద్రంలో నడిచారు, పరలోకం నుంచి వచ్చే మన్నా తిన్న 40 సంవత్సరాలు, బండలో మీద నీళ్లు తాగారు, ఎన్ని దేశాలను దేవుడు వీళ్ళ ముందు ఓడించాడు. లాస్ట్కు అందరిని చంపేశాడంట. దేవుడు వారిని సంహరించాడు, చంపేశాడు. ఎందుకంటే వీళ్ళు పండగలు చేశారు కానీ దేవునికి లోబడట్లే. వీళ్ళకి ఎంటర్టైన్ ముఖ్యము, దేవునికి లోబడడం కాదు. దేవుని మాట వినరు, ఎంటర్టైన్మెంట్స్ అవసరము. సో ప్రియులారా, ఇది మన దేవుడికి నేర్పించిన లెసన్. లోబడకుండా, దేవుని మాట వినకుండా, నా ఇష్టం వచ్చిన జీవితం జీవించకుండా, మనకు ఇష్టపడినట్టు మనం జీవిస్తే మనకు అది మంచి పద్ధతి కాదు పిల్లరా. అది మంచి జరగదు. రేపు మనం పరలోక రాజ్యానికి పోయి ఇప్పుడు మనం చదివిన వాక్యాలనే ఈరోజు దేవుడు మనకు హెచ్చరించారు. హల్లెలూయా. సో అందరం ఒక నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. పిల్లరా, దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను గద్దించి ఈరోజు ఆయన నాకు కొన్ని సత్యాలు నేర్పించింది అన్నవాడు. 1-2 నిమిషాలు మీ యొక్క హృదయంలో ప్రార్థన చేసుకున్నామా ప్రియులారా. తండ్రి, నేను నీకు ఒక తిరుగుబాటు చేయకుంటే నన్ను క్షమించండి అయ్యా. అది మొదటి నుంచి నాకు మందిరానికి వచ్చే సమయం కావచ్చు, నేను ఈ వాక్యానికి లోబడే విషయం కావచ్చు, ప్రభురాత్రి వల్ల నేను నాయన విరుద్ధంగా నీకు విరుద్ధంగా మీ అందరినీ ద్వేషిస్తూ పాపం చేసుకుంటూ మనసులో విగ్రహాలు పెట్టుకొని నీ ప్రభురాత్రి వల్ల తిరిగి నన్ను అపవిత్రపరచుకొని చేసిండొచ్చేమో నన్ను క్షమించు. 4వది, మనం అందరితో సహవాసంగా లేకుండా మనకి ఇష్టం వచ్చిన వాళ్ళతో మాత్రమే మాట్లాడి తక్కిన వాళ్ళతో మనం రిజెక్ట్ చేసి అలా చేసుకున్నామేమో ప్రియులారా. దేవా, నేను ఈ వాక్యం ప్రకారం జీవిస్తాను, నీకు లోబడతానయ్యా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను తండ్రి. నాకు 2